నువ్వు నాకు చాలా సపోర్టింగ్గా ఉన్నాడు. ఎన్నో గొడవలు, పోలీస్ స్టేషన్ల పాలయ్యాము. అంటే తను ఒక ట్రాన్స్జెండర్ తోటి ఉంటున్నాడు, లేకుంటే ట్రాన్స్జెండర్ దగ్గర ఇట్లా ఉంటాడు. కానీ आने वाला तो एक सेंट आ सकता है ना। మొత్తానికైతే మేము అలా తిరుగుతుంటాము. ఒక ట్యాక్సీ తీసుకొని ట్యాక్సీలో వెళ్తున్నాం. అక్కడ కనిపిస్తున్నాయి కొండలు అనుకునేరు, అవి కొండలు కాదు, క్రష్ అంటారు కదా, క్రష్ అంతా డస్ట్ అంతా తీసుకొచ్చి ఢిల్లీలో ఉండే చెత్త అంతా తీసుకొచ్చి అది కొండలా తయారైంది. ఇంకా ఇక్కడ బ్యాటరీ రిక్షాలు అంటే ఇవి ఎక్కువగా నడుస్తూ ఉంటాయి ఢిల్లీలో. ఇంకా నేనైతే మళ్ళీ ఇంకా నా బాగా ఆత్మీయురాలు, నాకు రిలేషన్లో అయితే ఆడబిడ్డ అవుతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చాను. రండి దీదీ, రామ్ రామ్. ఇక్కడ చాలా రివాజ్ అన్నమాట. ఈ పద్ధతి అనేది ఖచ్చితంగా పాటించాలి. ఈమె మాకు అంటే పెద్ద ఆడబిడ్డ అవుతుంది అన్నమాట, అంటే మాకు రిలేషన్లో ఇక్కడ. కాబట్టి ఆమెకు కాళ్ళు మొక్కడం అనేది ఇక్కడ ఆనవాయితీ. ఖచ్చితంగా మన సౌత్లో అయితే చాలా తక్కువగా ఉంటుంది, నార్త్ ఇండియాలో మాత్రం ఖచ్చితంగా ఆడబిడ్డ అంటే ఖచ్చితంగా కాళ్ళు మొక్కాలి. ఇది పద్ధతి అన్నమాట. సో ఈరోజు ఇన్ని సంవత్సరాలకు వీళ్ళని కలవడం కూడా నాకు చాలా హ్యాపీ. आप लोग के मिलके मैं काफ़ी साल हो गए ना, इसलिए बहुत खुशी है. मैं इस बार को बाद मैं तो क्या बोलती है, मैंने वादा किया था आपको मिलने के जरूर आऊंगी, इसलिए मैं आई हूँ. सही है ना, अच्छा है ना, जब आया करो. मैं तो आजा प्रिया, हमें तो पता ही चलता कब आते हैं कब चले जाते हैं. ये इनका नाम प्रिया है, ये इनका लड़की है, छोटी लड़की है. और भी है परिवार, अभी तो सब काम पे जाते हैं ना, అందరూ డ్యూటీకి వెళ్తారు. ఈ టైంలో అయితే ఎవరు లేరు. థ్యాంక్ యూ. మొత్తానికైతే చాలా వరకు చాలా చిన్న చిన్న ఇండ్లు ఉంటాయి, ఎందుకంటే 12 గజాలన్నర హౌసెస్, 25 గజాల హౌస్, అలాంటి ఇండ్లే ఉంటాయి. ఇక్కడ ఇంత చిన్న మెట్లు ఇక్కడికి ఎక్కేసి, అండ్ ఇదిగో ఇలాగే చిన్నగా ఇదేమంటారు కిచెన్, ఇంత చిన్నగా కిచెన్ వీటిలోనే సజాయించుకుంటారు. మళ్ళీ ఇటు నుంచి పైకి వెళ్ళడానికి, ఇలా పైకి వెళ్ళడానికి ఇంకొక పైన రూమ్స్ వాళ్ళకు, ఇలా బాల్కనీ. నిజంగా ఇలాంటి ఇల్లు అనేది చాలా వరకు తక్కువగా ఎట్లా ఉంటాయి మొత్తానికైతే హౌసెస్. ఇప్పుడు వచ్చిన మనం వెళ్ళి ఇక్కడ నుంచే ఇలాగ వచ్చాను నేను. ఇలాంటి చిన్న చిన్న ఇళ్ళల్లో మన సౌత్లో అయితే ఇలాంటి ఇళ్ళల్లో మనం జీవించలేము, కానీ ఇంత చిన్న ఇంట్లో కూడా జీవిస్తూ ఉంటారు. అంటే గుజారా అనేది అయితే ఉంటుంది. ऊपर अभी इस कमरा दिखा रही हूँ तुम लोग रह रही है ना. अच्छा पंकज का कमरा है. పంకజ్ అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ రూమ్ కూడా చూపెట్టు అంటున్నారు, కానీ ఓకే, చిన్నపిల్లడు ఎవరో పడుకున్నారు. ఇక్కడ వరకైతే ఓకే. అయినా చిన్న ఇండ్లలో కూడా చాలా చక్కగా సజాయించుకుంటారు వీళ్ళు. ఇగో కన్నయ్య అంటే ఇట్లా, ఇగో కన్నయ్య అంటారు కదా, శ్రీకృష్ణ భగవానుడు. ఇలాంటి కన్నయ్య ఉన్న ఇంట్లో నాన్ వెజ్ అనేది ఖచ్చితంగా ముట్టుకోరు, అసలు ముట్టుకోరు. ఖచ్చితంగా అంటున్నా, అసలు ముట్టుకోరు అన్నమాట. ఆ కన్నయ్యకు ఏదైనా తినబెట్టకుండా తాగబెట్టకుండా కూడా వీళ్ళు ఏం భోంచేయరు అన్నమాట. ఆయన పడుకోబెడతారు. తన కోసం ఒక చిన్న బెడ్ చూసారా. కన్నయ్య అంటే తెలుసు కదా, శ్రీకృష్ణ భగవాను. చక్కటి చిన్నటి బెడ్. ఈమె మా ఆడబిడ్డ, పెద్ద ఆడబిడ్డ అని చెప్పాను కదా, ఆమె వాళ్ళ కూతురు రేఖ. చూడు ఎంత క్యూట్గా ఉందో. बहुत सुंदर है. ये एक प्रिया, ये इंस्टाग्राम भी चलाती है. इंस्टाग्राम ఉంది, यूट्यूब भी चलाती है आप? हाँ यूट्यूब भी है, मेरा भी इंस्टाग्राम है, इनका भी इंस्टाग्राम है. देखो रेखा का, देख कितना सुंदर है ना.
बस ఇంకా షాదీ హువా మగర్ షాదీ హువా చేసి దిక్తే నీ నిజంగా మేమైతే వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి నాతో చాలా చక్కగా అంటే ఎంత ఫ్యామిలీగా तो मैं तेलुगु में इसमें बोल रही हूँ ना फिर इसलिए मैं यही बोल रही हूँ मैं बचपन में हम छोटा बचपन में से कितना अल्लड़ सा रहते थे मेरे साथ रहते बच्चे खेलते रहते थे हाँ చిన్నప్పుడు చాలా నాతో బాగా ఉండేవాళ్ళు అనమాట నన్ను ఒక భేదభావం లేకుండా మన ఒక ట్రాన్స్ అనే భావన అనేది వీళ్ళలో ఎవరిలోనూ కూడా లేదు మీరు చూస్తున్నారు కదా ఇంకా 2 ఫ్యామిలీల దగ్గరికి వెళ్తాను అక్కడ కూడా చూపిస్తాను చిన్నప్పటి నుంచి చాలా చక్కగా అందరం కలిసి మెలిసి ఉండేవాళ్ళము ఇంత ఫ్యామిలీ అంతా వి విల్ మిస్ యూ వి ఆల్ మిస్ యూ కానీ ఇది తనైతే వచ్చింది అప్పుడు మాకు తిరుపతికి వెళ్ళి తను అయితే వరంగల్కి అయితే వచ్చింది కానీ వీళ్ళు రాలేదు వీళ్ళు ఖచ్చితంగా రాలేదు అప్పకైతే జరూర్ ఆనా తుమ్ और मेहमान को लेके जरूर आना हमारा वरंगल ఓకే మీ అందరి కోసం చాయ్ అండ్ బిస్కెట్ నమ్కిన్ స్నాక్స్ అన్నమాట ఇక్కడ పద్ధతి ले भैया जब तक चाय देना खाना करे नहीं बना रहे तो చూడండి నేను వచ్చానని చెప్పేసి మా బిడ్డలు ఎంత ఇదిగో ఫాస్ట్గా ఎంత ఫాస్ట్ చూడు ఇది ఇది क्या बोलते हैं इसको సోయాబీన్ సోయా చాప్ ఇది సోయాబీన్ చాప్ అంటారు సోయాబీన్ అంటే తెలుసు కదా మన మిల్ మేకర్ ఆ మిల్ మేకర్ దాంట్లో తయారవుతాయి నాన్ వెజ్ ఎవరైతే తినరో నాన్ వెజ్ ఎవరైతే తినరో వాళ్ళ కోసం ఇవి అనమాట ఎందుకంటే ఇక్కడ మా ఇంట్లో నాన్ వెజ్ అస్సలు మేము ముట్టుకోమని ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కదా నాన్ వెజ్ ఇక్కడ అస్సలు ముట్టుకోము ఇవి ఇంకొక ఆమె వచ్చింది శృతి అనిత ఇది మరి పాపం చాలా ఇష్టం నాన్ వెజ్ అంటే ఈ మరి నాన్ వెజ్ ఎవరు ఎక్కువగా తినకండి నాన్ వెజ్ తిన్నారనుకోండి ఇవలా తయారవుతారు కాబట్టి ఇంత పెద్ద పర్సనాలిటీ తయారవుతుంది ఇంకా చేసే మనం ఎలా చేస్తున్నారు చూడండి ఇదిగో ఈ వంట ఇలా చేయాలంటే ఇవన్నీ ఉల్లిపాయలు ఇవన్నీ చేసుకొని వేయించుకోవాలి ఆయిల్లో వేయించుకొని దాన్ని మనం చికెన్ ఎట్లయితే లాలీపాప్స్ లాంటివి అంటారు కదా అలా అయితే ఎలాగైతే ఉంటాయో ఇవి ఇలా తయారు చేసుకుంటాం అన్నమాట ఇవి దగ్గరండి ఇంకా ఇదిగో ఇంకొక మంచి పెట్టాను మా ప్రియా ఇప్పుడు నా కోసం రోటీ చేయడం కోసం కష్టపడుతున్నాను ఎంత అంటే నిజంగా నేనంటే ఇంత ప్రేమ అందుకే అంటారు చూస్తారా ఢిల్లీ దిల్వాలా బాంబే పైసా వాళ్ళ అనే మాట చెప్పలేదు నేను అబద్ధం చెప్పలేదు అది నిజం ఇక్కడ ప్రేమ అనేది ఎప్పటికీ అసలు నిజంగా ఇందాక చెప్పాను కదా చాప్స్ అని తను వంట చేసింది నేను తింటున్నాను చాప్స్ అన్నాం కదా ఇదిగో సూపర్ చాలా బాగున్నాయి చాప్స్ ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైం ఈ ఫుడ్ నేను తినడము ఢిల్లీకి చాలా సార్లు వచ్చాను కానీ ఈ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉంది ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం మేమైతే ये खाना कैसे लगे भैया आपका बहुत बढ़िया है ना बहुत टेस्टी बनाई थी जो बनाने वाली है दीदी दीदी मैं भी दीदी कह रही हूँ ये बनाने वाली खाना ये खाना बनाने वाली है नहीं नाम बताना मलाई चाप मलाई चाप देखो अब बोलो मलाई चाप मलाई चाप बहुत अच्छा टेस्ट ने बता करी तुमने रायता बना रही है हमारी रोटी भी बन गई और पनीर का सब्जी भी बना हुआ है मैंने तो खा ली देखो पनीर मटर पनीर क्योंकि इस घर में मीट नहीं चलता है मीट बोले तो मटन मटन मेम तीन मटन चिकन हम नहीं खाते ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడికే వచ్చాము కరోల్ మార్కెట్ అని ఈ మార్కెట్కి అయితే వచ్చేస్తాం మేమిద్దరము తిరుగుతున్నాము చాలా అందంగా ఉంటుంది మార్కెట్ ఢిల్లీలో కరోల్ బాగ్ మార్కెట్ అంటారు దీన్ని
ఇక్కడ కొంచెం చిన్నగా ఏదైనా షాపింగ్ చేసుకుందామని వచ్చాము మేమిద్దరం ఇలాగ మాకు కెమెరా పట్టుకునే వాళ్ళు ఎవ్వరు లేరు మాకు. సో అందుకని మేమిద్దరం ఇలా వస్తాం. మూపితోట అయితే దూపితోనా బాబు. తను ఏమంటుందంటే ఎండ కొడుతుందంట పాపం, తనకి అంత ఎండ లేదని చెప్తున్నాను. छोले भटूरे बहुत टेस्टी, ये देखो ये सब्जी, ये प्याज, ये हरी मिर्च है, बहुत ना खा ले पहले टू निकाल के तुम खा ले पहले. तू बंद कर. नहीं बापू गरम गरम खा ले, तो वीडियो है. मुझे भूख लग रही है बहुत. हाँ मुंह खोल दो, फिर मुंह में डाल दो. हाँ कितना अच्छा खा रही है ये, ఎంత బాగా తింటుందో. ఇవి చోలా భటూరా అంటారు, శనగలు అంటారు. శనగలు ఉంటాయి కదా, లావు లావు శనగ ఉంటుంది కదా, అది ఇట్లా పచ్చడ అదంతా ఇచ్చి మనకు ఖచ్చితంగా తింటే మాత్రం నిజంగా చాలా టేస్టీ ఉంటుంది. చూడు ఒక్కతే చూడు ఎలా తింటుందో, ఒక్కతే తింటుంది, నాకు పెట్టట్లేదు. ముझे नहीं खिला रही है, अकेले खा रही है. నేను అన్నానని చెప్పేసి నాకు తినబెట్టింది ఫ్రెండ్స్. మిర్చికి మేనే కాతి. ఓకే ఫ్రెండ్స్, నేను ఢిల్లీలో ఒక 16 సంవత్సరాలు ఇక్కడే నా జీవనాన్ని సాగించాను. ఆ 16 సంవత్సరాలల్లా నేను ఇక్కడ అమ్మాయిని సాదుకొని ఆ అమ్మాయికి పెళ్లి చేసి ఇదే ఇంట్లో ఉండి ఈ ఇంట్లో నుంచి నేను కన్యాదానం చేశాను. ఇక్కడ ఈ గల్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమ అభిమానాలతో నాతో ఉండేవాళ్ళు, ఇక్కడ నుంచి అక్కడి వరకు కూడా. ఎందుకంటే ఇది గల్లీ అంటే చిన్న చిన్న ఇండ్లు ఉంటాయి ఇక్కడ ఢిల్లీ కాబట్టి. ఇది మెయిన్ సెంటర్, న్యూఢిల్లీ స్టేషన్, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఉంటుంది, పహాడ్గంజ్ ఏరియా మాది. కాబట్టి ఈ ఇల్లు అయితే చిన్న ఇల్లుది చూడండి. అంత ఇంట్లో కూడా నేను నా జీవితాన్ని కొనసాగించాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇంట్లో ఎవరు ఉంటున్నారనేది మీకు చూపించడానికి ఇక్కడ తీసుకొచ్చాను. हेलो हाय सबको हाय. ఇతనే సంజయ్. నేను नमस्ते. ఇతని గురించి నేను ముఖ్యంగా చెప్పాలి మీకు. తను నాకు చాలా సపోర్టింగ్గా ఉన్నాడు. ఎన్నో గొడవలు, పోలీస్ స్టేషన్ల పాలయ్యాము. అంటే తన ఒక ట్రాన్స్జెండర్ తోటి ఉంటున్నాడు, లేకుంటే ట్రాన్స్జెండర్ దగ్గర ఇట్లా ఉంటున్నాడు.